ఒకటి వాళ్ళ భూమిలో సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంట్ వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండదు. రెండోది ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి సరిపోగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది. ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల నెల పైసలు ఇచ్చే ఏర్పాటు చేపిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల చదువులకు ఇంటి ఖర్చులకు ఇంకా ఇంటి ఆయన మీద ఆధారపడకుండా చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తెరవాలి. బట్టాను మహిళల పేరు మీదనే ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి. మళ్ళీ ఇంటి ఆయన చేతిలోకి పోతే బెల్ట్ షాప్కి పోతాయి. ఓకే సార్. అంతేనా? ఓకే సార్. అంతేకాదు మీకే ఖాతా తెరిపించి మీ ఖాతాలని వేసేటట్టు సోలార్ పంప్ సెట్లు పెట్టుకొని వ్యవసాయానికి బాగా మన అచ్చంపేట నియోజకవర్గంలో నా సొంతూరు ఇన్నే తెలుసు కదా. తెలుసు సార్. మా అక్కడ పోయి అవునా అదే అందుకే వచ్చినా కదా. అందుకే మన అచ్చంపేటల డాక్టర్ గారు మొత్తం కాన్స్టిట్యున్సీలో మొత్తం వ్యవసాయ పంపు సెట్లు అన్నీ కరెంటు తీసేసి సోలార్ పంప్ సెట్ పెట్టడానికి అన్ని ఇప్పిస్తా. ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని లేదు. 100% ఉచితంగా బట్టి సార్కి చెప్పి మీకు అన్ని పంపు సెట్లు ఇప్పిస్తాం. ఎన్ని నీ నియోజకవర్గంలో పంపు సెట్లు ఉన్నాయో లెక్కది అందరికీ 5 HP 7.5 HP ఈ 2 పంపు సెట్లు ఎట్లు ఇవ్వాలనో ఇచ్చి వాళ్ళకు విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఆదాయం వచ్చేటట్టు చేపిస్తా. అంటే ఆ సోలార్ ప్యానెల్స్ కాపాడుకుంటే వాళ్ళు నెలకు 4-5 వేలు 3,000 నుంచి 5,000 వరకు ఆదాయం వచ్చేటట్టు చేసినాం అనుకో, పరోక్షంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది. ఆడపిల్లలు 1 గంట సేపు అట్లా చూసుకొచ్చుకుంటే పిల్లలు స్కూల్కి పోయేటోడు కూడా 1 గంట వచ్చి ఇట్లా చూసుకొని పోయినా కూడా లెక్క తేలుతుంది. కాబట్టి మొత్తం లెక్క తీసుకొని దగ్గర ఎంతమంది ఉన్నారు కలెక్టర్ గారు అచ్చంపేట మొత్తానికి పిఓలు ఎవరున్నారు శరత్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చొని కలెక్టర్ గారు మీరు ఇతర అధికారులు కూర్చొని మొత్తం అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. అన్ని పంపు సెట్లు కరెంటు పంపు సెట్లు అన్నీ తీసి అదర్ దాన్ ఎస్టీస్ మొత్తం నియోజకవర్గం నాట్ ఓన్లీ ఎస్టీస్. ఇది నా సొంత ఊరు నా సొంత ప్రాంతం. ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇంకా కరెంట్ వచ్చింది కరెంట్ పోయింది కరెంటు తీగలు బాగున్నాయా బాగాలేవా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేటకి వేసుకోపా కలకుర్తికి వేసుకోపా ట్రాక్టర్ తీసుకురా ఈ పంచాయతీ తెంచు ఎవరికి వాళ్ళకి ఏముందో భూమి ఎక్కువ ఉంటే 2 ఇయ్యండి అంటే ఒకవేళ నీళ్లు సరిపోకపోతే